లయన్స్ ఇంటర్నేషనల్ వారి సౌజన్యంతో మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 316లో గల 6 లయన్స్ జిల్లాల నుండి వచ్చిన 60 మంది ప్రతినిధులకు విశాఖపట్నం ఎయిర్ఫీల్డ్ మ్యారియట్ హోటల్లో సెప్టెంబర్ 24, 25, 26వ తేదీల్లో రీజనల్ లయన్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఇంటర్నేషనల్ డైరెక్టర్ వంశీధర్ బాబు గారు ముఖ్య అతిథిగా, ఎల్సిఐఎఫ్ ట్రస్టీ విజయ్ కుమార్ రాజు గారు కీనోట్ స్పీకర్గా, నిష్ణాతులైన ఫ్యాకల్టీ మెంబర్స్తో ఈ 3 రోజుల శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ముగింపు సభలో ముఖ్య అతిథి మరియు కీనోట్ స్పీకర్ అట్లాగే ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క అభిప్రాయాలు, పాల్గొన్న కొంతమంది ప్రతినిధుల యొక్క భావాలు కూడా ఇప్పుడు విందాం. మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 316 ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమంలో లీడర్షిప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక యాన్యువల్ ఫీచర్. ఈ యాన్యువల్ ఫీచర్లో రీజనల్ లయన్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ 2022కి జాగృతి అని నామకరణం చేయడం, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా పాస్ కౌల్ చైర్మన్ లైన్ డివిఎస్ రాజు రమేష్ గారు, ఎండిజిఎల్టీ కోఆర్డినేటర్ అయిన శ్రీరామ్ సురేష్ గారు వారి ఆధ్వర్యంలో అద్భుతంగా ఈ ఇన్స్టిట్యూట్ని తీర్చిద్దాం. దానికి 6 జిల్లాల నుంచి 60 మంది పార్టిసిపెంట్స్ రావడం, ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ లీడర్షిప్ చైర్మన్ అయినటువంటి ఇంటర్నేషనల్ డైరెక్టర్ లైన్ వంశీధర్ బాబు గారు రావడంతో పాటు వారు ఫ్యాకల్టీగా బెస్ట్ ఫ్యాకల్టీస్ అయినటువంటి మన మల్టిపుల్లో ఉన్న అద్భుతమైన ఫ్యాకల్టీ ఈ 3 రోజులు ఇచ్చిన తర్ఫీదుకి ఈ ఇన్స్టిట్యూట్ భావితరాలకి మంచి ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ, అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ వెరీ best to all the participants. Thank you. Good afternoon, Andy. Congratulations to all the participants of RLLI MD316 and the organizers for the wonderful way this program has been organized, the participants for their participation, for their discipline. Jagruti అనేది కొత్త కాన్సెప్ట్తో చేశారు. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ 316 మల్టిపుల్లో. సో ఈ కాన్వకేషను, ఈ విధంగా సర్టిఫికేట్స్ ఇవ్వడం అనేది చాలా వండర్ఫుల్ ఐడియా. వీ విల్ ట్రై టు రెప్లికేట్ దిస్ ఇన్ అవర్ మల్టిపుల్. వన్స్ అగైన్ విష్ ఆల్ ద పార్టిసిపెంట్స్ వెరీ బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. RLLI 2022 జాగృతి అనే కార్యక్రమం ఎంతో ఆనందంగా, సంతోషంగా, విజ్ఞానపరంగా సాగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఈ సక్సెస్కి కారణం ఇవాళ వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ సక్సెస్ని వారికి ముఖ్యమైనటువంటి బాధ్యతగా ఫీల్ అయ్యారు. అట్లాగే ఇక్కడ అరేంజ్మెంట్ చేసినటువంటి కార్యకర్తలు కానీ, లీడర్షిప్ కానీ, ముఖ్యంగా రమేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. అందరూ కూడా హ్యాపీ, ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అందరూ చాలా సంతోషంగా గడిపారని చెప్పడానికి వారి యొక్క పార్టిసిపేషనే ఉదాహరణ. So I congratulate all the participants as well as the leadership for this wonderful success on this happy occasion. Thank you one and all. Jagruti District Multiple District 316 Regional Lines Leadership Institute విశాఖపట్నంలో ఎంతో చక్కగా నిర్వర్తించడం జరిగింది. నామకరణం తగ్గట్టుగా ఈ ఇన్స్టిట్యూట్ 3 రోజులు ఎంతో చక్కగా పార్టిసిపెంట్స్ 60 మంది పార్టిసిపెంట్స్ దే హావ్ డన్ దేర్ జాబ్ extremely good, very enthusiastic participation by all the line leaders. అలాగే మరి ఈ RLLI ఒక వినూత్న రీతిలో వారితో ఇంటరాక్ట్ అవుతూ ఎవ్రీ డే మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు దే హావ్ స్పెండ్ దేర్ టైమ్ విత్ ద ఫ్యాకల్టీ. మరి ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటర్ రమేష్ రాజు గారు వారి యొక్క మదిలో మెదిలినటువంటి ఆలోచనకు అనుగుణంగా మరి ఎంతో చక్కగా మరి ఇంటర్నేషనల్ కరికులం ఫాలో అవుతూ దాంతోపాటుగా మరి
ఒక ఈ కాన్వొకేషన్ ఇన్ ఇన్నోవేటివ్ వే చక్కగా మన లైనిజంలో కూడా ప్రవేశపెట్టడం, మరి 2వ సంవత్సరం కూడా ఈ కాన్వొకేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయటం. ఇట్స్ అ వండర్ఫుల్ creative idea for the lines for the rest of the world, and I wish this institute all the best. Thank you. నమస్తే అండి, నా పేరు గుండపు చంద్రశేఖర్, 316D విజయవాడ. ఈ రోజున మరి ఆర్ఎల్ఎల్ఐ తరఫున మేమందరం కూడా ఇక్కడ జరిగిన కార్యక్రమంలో సహజంగా ఉన్నటువంటి నాయకత్వ లక్షణాన్ని, నిద్రాణంగా ఉన్నటువంటి నాయకత్వ లక్షణాన్ని జాగృతపరిచి ఈ జాగృత కార్యక్రమంలో మమ్మల్ని అందరూ కూడా ఒక మంచి లీడర్గా తయారు చేయడానికి కృషి చేసినటువంటి ఫ్యాకల్టీస్కి, నిర్వాహకులకి, పెద్దలకి అందరూ కూడా మీకు చాలా రుణపడున్నాం. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క శక్తిని నింపి ఇవాళ మరి మా జిల్లాలో లైన్స్కి, మా క్లబ్బుల్లో మేము సర్వీస్ చేయడానికి, సమాజానికి సర్వీస్ చేయడానికి మమ్మల్ని అందరూ కూడా మోటివేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. I am Dr. Allanki Nagendra Kumar from 316B. Now I have attended the RLLI program 2022, wherein when I am entering into the program, I thought that I will not have any inputs as the governor has nominated me to participate. But after joining here, there was a lot of transformation for the 3 days which I had, since the first hour program to the end of the program. As there was a lot of information on leadership, even though I am not successful, or if I am successful or not in my club leadership or whatever it may be, but it helps me a lot to my personal life, where I can lead my personal life in a very comfortable way, and I can guide so many people to transform into leaders. And at the same time, it helps me to move forward in my club, and at the same time to transfer my knowledge to my colleagues or my line fellow members and others, so that it helps everyone. And the inputs what has been given to you, and the takeaway for me is lot of transformational quality, how I have to change, how I have to behave, and how I have to learn the things from the faculty. And definitely it is a boon for me in my personal life to get into the things done in a very effective manner and for my bright future. Thank you, the RLLI team. నా పేరు లైన్ చెవుల సుప్రియ, మా డిస్ట్రిక్ట్ 316J. RLLI జాగృతి ప్రోగ్రామ్కి ఈరోజు నేను అటెండెన్స్ ఇవ్వడం అనేది నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే లైనిజంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయితే నేర్చుకున్నది గోరంత అయితే ఈ 3 days సెషన్ ద్వారా నేర్చుకున్నది కొండంత. నేను నేర్చుకున్న ముఖ్యంగా లైనిజం అంటే ఏంటి అనేది ఈ 3 days సెషన్లో నేను నేర్చుకోగలిగాను. ఒక గుడ్ మెంబర్గా ఎలా ఉండాలి, మెంబర్ని మోటివేట్ ఎలా చేయాలి, ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా LCIF గ్రాంట్స్, ఇలాంటి ఎన్నో విషయాలు మన లైనిజం ద్వారా తెలుసుకోవాలంటే ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్. వీటితో పాటు గోల్ సెట్టింగ్, టైం మేనేజ్మెంట్, టైం మిషన్ స్టేట్మెంట్, వీటన్నిటితో పాటు మనం ఈరోజు ఈ నేర్చుకున్న ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో మన పర్సనల్ లైఫ్లో కూడా ఉపయోగించుకునేదానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క లైన్ మెంబర్ కూడా ఈ RLI ప్రోగ్రామ్కి వచ్చి నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని క్లబ్ లెవెల్లో కూడా ఇంప్లిమెంట్ చేసి మన క్లబ్ని, మన డిస్ట్రిక్ట్ని, మన మల్టిపుల్ని ప్రతి ఒక్కదాన్ని ముందుకు తీసుకెళ్ళి మన మోర్ హ్యాండ్స్ మోర్ సర్వీసెస్ అనే నినాదంతో ఈ సమాజానికి ఎక్కువ సేవ చేయాలని కోరుకుంటూ ఈరోజు నాకు ఈ ఆపర్చునిటీ రావడం నిజంగా నేను చాలా ఆనందంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. లాంగ్ లీవ్ లైనిజం. నమస్కారం అండి, నా పేరు టి విజయభాస్కర్, 316G గుంటకల్ క్లబ్ నుంచి వచ్చాను. యాక్చువల్గా RLLIకి రావాలా వద్దా అని మీమాంసతో ఉన్నప్పుడు మా కొలీగ్ ఇల్లూరు గోపకృష్ణ వెళ్దాము, ఖచ్చితంగా బాగుంటుంది రండి అన్నాడు. ఆ ఉత్సాహంతో వచ్చాము. 3 రోజులు అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ వచ్చి అనేక విషయాలు నేర్చుకున్నాము. టైం మేనేజ్మెంట్ గురించి చెప్పడమే కానీ ఇక్కడ పాటించడం నేర్చుకున్నాను. నాయకులు కరెక్ట్ టైంకి క్లాస్ స్టార్ట్ చేయడము, ఇవన్నీ మేము నేర్చుకుని మా క్లబ్లో కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా చేస్తాము. ఈ టైం మేనేజ్మెంట్ గురించి మోటివేషన్ కూడా అద్భుతంగా చెప్పారు, గోల్ సెట్టింగ్స్ చెప్పారు. అన్ని కార్యక్రమాలు అందరు నాయకులు చాలా సునిశ్చితంగా పరిశీలించి అందరికీ వినపడేలాగా, అర్థమయ్యేలాగా అద్భుతంగా చెప్పారు. వీరందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారం. నమస్కారం, నా పేరు లైన్ మొగలపల్లి కామాక్షిదేవి. నేను నెల్లూరు ప్రియదర్శిని క్లబ్ 316J నుంచి వచ్చాను. ఈ RLLI ప్రోగ్రాం చాలా బాగా నిర్వహించారండి. ఈ జాగృతి అనే వర్డ్ ఎంతో బాగా నచ్చిందండి. మనం జాగరూకులమై మనలో ఉన్న ఎబిలిటీస్ని బయటకు తీసుకొచ్చి మనం ఏమి చేయలేము అనుకోకుండా ఒక దిశానిర్దేశాలని ఇక్కడ మాకు నేర్పించారండి.
మనం ఒక లైనిజంలోనూ మరియు మన బయట మనం నిర్వహించే ఏదైనా రెస్పెక్టివ్ ఫీల్డ్లో కానీ మనం పర్సనల్గా ఎంతో గ్రో అవ్వచ్చండి. మనం ఎంతో సొసైటీకి కూడా ఎంతో ఉపయోగపడవచ్చు. చాలా మంచి మంచి విషయాలు నేర్పించారు. నేను ఈ RLLI ప్రోగ్రామ్ లైన్ మెంబర్స్కి నిర్వహించడం అనేది నేను లైన్ మెంబర్ అనడానికి చాలా గర్వకారణం అండి. నాకు రాజుగారు చెప్పే స్వామి వివేకానంద కోర్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి. నేను స్వామి వివేకానంద బుక్స్ చాలా చదువుతాను. దాంట్లో నాకు నచ్చిన కోట్, ఎనీథింగ్ విచ్ మేక్స్ యూ వీక్ ఫిజికల్లీ, ఇంటలెక్చువల్లీ అండ్ స్పిరిచువల్లీ రిజెక్ట్ యాజ్ ఎ పాయిజన్ అని చెప్పేసి మనము నెగిటివ్ను వదిలేసేసుకొని మొత్తం పాజిటివ్ తోటి ఎలా పాజిటివ్ ఎనర్జీ బిల్డప్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ బాగా నేర్పించారండి. ఈ కార్యక్రమం చాలా అందరికీను అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదములు.